ఈ జనరేషన్ గర్ల్స్ చేసేది చాలా చాలా రైట్. మొన్న వరకు నాకు గర్ల్స్ అనగానే ఒక రంగా ఉంటుంది. అంటే నాకు విన్న నెగటివ్ ఫీడ్బ్యాక్ అన్ని అలా అనుకుని, అవును అమ్మాయిలు ఖర్చు పెట్టిస్తారు, షాపింగ్ తీసుకెళ్తారు, అది తీసుకెళ్తారు, రెస్టారెంట్ తీసుకెళ్తారు, మా ఫ్రెండ్ అన్ని చెప్పి ఎంత పాకెట్ అంతా చిల్లి పెడుతున్నాను. అంత చిల్లి పెట్టడానికి అవసరం ఉన్నంత వరకు నువ్వు అమ్మాయిలతో పాటు తిరుగు. అవసరం లేకపోతే మూసుకుని ఇంట్లో కూర్చోండి. అంతేకాని అమ్మాయిలు కావాలి డబ్బులు సేవ్ చేయకుండా ఉంటే ఎలా? అమ్మాయిలు వాడుకుంటున్నారంటే అమ్మాయిలు మీరు వాడుకోవట్లేదు. ఎవరు ఏది గేమ్స్ మాట్లాడుతున్నారు? వాడుకుంటున్నావని ఖర్చు పెట్టకపోతే దమ్ ధైర్యం లేకపోతే ఎందుకు? అమ్మాయి తిరగమని పిలిచిందా? నువ్వే అమ్మాయి వెనకాల తిరుగుతుంటావు. అట్లా అమ్మాయిలు కూడా అలాగే చెప్తారు. వాడు నా డబ్బులు వాడుకుంటున్నాడు, ఎందుకు ఇస్తున్నావు? ఎవరి కోసం ఇస్తున్నావు? నువ్వు వాడితే అవసరం ఉంది, వాడికి నీకు అవసరం ఉంది, ఇస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఇవ్వటం ఇదన్నీ నీకు న్యూస్ సెన్స్ లాగా అనిపిస్తుందో మాని పారేసి. ఎందుకు ఈ గొడవలన్నీ? ఏదో గొడవలు, పొద్దుటో లేగిస్తే పంచాయతీలు, ఇదన్నీ కూడా. ఎవరైనా వచ్చి నాకు ఇలా మాట్లాడుతుంటే మీ అమ్మాయిలందరూ మామూలు వాళ్ళు కాదు. అవునరా, నా కూతురు, నా కొడుకు, నువ్వేమో నన్ను అడిగి వెళ్ళావు, అందుకోసం బాగాలేదంటావు, ఏం మాట్లాడుతున్నా పళ్ళు రాలగొడతా అని చెప్పి గట్టిగా వేసుకుని బిగించడమే. ఏమనుకుంటున్నారు? అమ్మాయిలు అయితే డబ్బుల కోసం తిరిగేవాళ్ళు, మీరు దేనికోసం తిరుగుతున్నారా? 4 గోడల్లో ఉన్నదాన్ని సుగాని కోసం ఎంతసేపు అమ్మాయిలు ఎండ తిరుగుతుంటారు. ఒకసారి పని అయిపోయిన తర్వాత పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఇదే కదండి మీ బతుకులు. అంటే నేను అందరినీ చెప్పట్లేదు, అందరు అబ్బాయిల గురించి చెప్పట్లేదు, డోంట్ రియాక్ట్ అండి. కొంతమంది అమ్మాయిల గురించి చాలా చాలా చులకనంగా, అంటే 10 మంది 100 మంది ఉన్నప్పుడు ఒక అమ్మాయి స్పోర్ట్స్ కోసమో, వేరే దేనికోసమో, లేదంటే ఫిట్నెస్ కోసమో, లేదంటే వెళ్తున్నప్పుడు అమ్మాయిని చూసిన చూపు ఎందుకండి? 100 మంది మొహవాడు వస్తాడు. నాకు అనిపిస్తుంది, అంటే ఎలా అనిపిస్తుంది అంటే సింపుల్ గా చెప్తాను. నేను ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు నాకు చెమటలు పడినప్పుడు నేను షర్టును మార్చుకోవడానికి నాకు వీలు ఉండదు. ఎందుకంటే 100 మంది ముందు మార్చలేము. ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ టీ షర్ట్ మార్చగలుగుతాను. ఇంటర్నల్ గా వేసుకుని నేను బ్రాండ్ మార్చలేను. అది ప్యాడెడ్ బ్రా, స్పోర్ట్స్ బ్రా అయి ఉంటుంది. ఎంత మార్చినా మళ్ళీ తడిగానే ఉంటుంది. కానీ మన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ ఏంటంటే వానకల్లా బీరు బొట్టలు వేసుకుని తిరుగుతుంటారు. వాళ్ళందరూ ఇప్పేసుకుని కూర్చుని, పోనీ ఇప్పుకున్నాం, తుడుచుకున్నాం, మళ్ళీ వేయవచ్చు కదా అయ్యరు. ఆ ఉన్న షోలు, అన్ని బిల్డప్లు అన్ని చూసుకుని ఏదో బాడీని, సల్మాన్ ఖాన్ బాడీకి, షారుఖ్ ఖాన్ బాడీకి, అమితాబ్ బచ్చన్ హైట్ కి అందరూ పడిపోయినట్టు అది ఒక బిల్డప్. మళ్ళీ అది నన్నే చూస్తుందని. అరే నువ్వు ఇప్పుకుని తిరుగుతున్నప్పుడు నేను చూడకుండా ఏం చేస్తాను? కళ్ళు గుడ్డిదా ఏంటి? నడవద్దా ఏంటి? ఆడవద్దా ఏంటి? అలా ఒక మనిషి గురించి ఇలా మాట్లాడితే, అయ్యే నీకు కప్పుకొని కూర్చోవాలి, నీకు కామన్ సెన్స్ లేదా? అమ్మాయిలు మళ్ళీ స్లీవ్లెస్ వేసుకోకూడదు, కొందరు లో నెక్ వేసుకోకూడదు, ఇదన్నీ మాట్లాడతావు. లాజిక్లన్నీ చెప్తుంటారు. షార్ట్స్ వేసుకుని ఆడుకుంటున్నారు, అక్కడ కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది. నీ కళ్ళు దొప్పించుకుంటున్నావా? నువ్వు మూసుకుని కూర్చోలేవా? అవతల వాళ్ళకి తెలుస్తుంది కదా. అలాని చెప్పి నువ్వు ఒళ్ళంతా కప్పించుకొని కూర్చున్నావు. అసలు ఆ చేతులు ఎక్కడ నుంచి వచ్చిన చేతులన్నీ తీసుకొచ్చి కష్టాలు పెడుతుంటాడు. గోక్కుంటాడు, గోక్కుంటాడు, నోట్లో ఏదో ఉన్నది నైట్ తీసుకుని చిలికనో ఏదో తీసుకుంటాడు, చెవిలో దుప్పుకుంటాడు, ముక్కు నుంచి పొక్కులు తీసుకుని అన్ని పడేసుకుంటావు. ఆ డర్టీ హ్యాండ్స్ వేసుకుని కాకును ముట్టుకుని కొడుతుంటావు, అయినా నువ్వు మాట్లాడుతుంటావు, అదన్నీ వినాలి. ఇలాంటి వాళ్ళని రాలేసి కొట్టి చంపాలండి, మామూలుగా కొట్టి చంపకూడదు. అమ్మాయిల గురించి ఏముందండి? నువ్వు చూసిన విధానం బట్టి ఉంటుంది. ఈ ఇంట్లో నీ కూతురు షార్ట్స్ వేసుకుని తిరగదా? నీ పిల్ల బ్లౌజ్ వేసుకుని ఉండదా? నడువు కనిపించదా? అప్పుడు అందరూ వెనకాల టవర్ పెట్టుకుని కప్పుతా ఉంటావా? ఇలా వాళ్ళని తాట తీసి వదిలిపెట్టాలండి. స్పోర్ట్స్ క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళకు చెప్పుతా కొట్టినట్టు సమాధానం చెప్పండి. ఏం మాత్రం సైలెంట్ గా ఊరుకోవద్దు ప్లీజ్. నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా ఉన్నా, ఈ జనరేషన్ అయినా, ఓల్డర్ జనరేషన్ ఎవరైనా ఉన్నా, ఇది నా కైండ్ రిక్వెస్ట్ అండి. మన యూనిటీగా ఉంటేనే ఇక్కడ బతకగలుగుతాం, లేదంటే బతకలేం. ప్లీజ్.